హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరంట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను అవిసాకు కూర చేస్తున్నాను. తాలింపులాగా చేసుకోవచ్చు, చాలా మంచిది. అవిసాకుతో తాలింపు చేస్తే మన చిర్రాకు తాలింపు లాగానే దాన్ని కూడా కొద్దిగా శనగగింజలు, ఉప్పు, ఎండుమిరపకాయలు చక్కగా దంచి పెట్టుకోవాలి. తెల్లగడ్డ వేసి దంచి పెట్టుకునేసి పొడి. తర్వాత ఈ అవిసాకును బాగా కడిగి వడేసి తర్వాత తరిగి పెట్టుకునేసి దాన్ని ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఉజ్జిపాయలు, శనగపాయలు అన్నీ తిరువాతలు వేసేసి, తెల్లగడ్డలు కూడా తిరువాతలు వేయచ్చు, కొంచెం పొడిలో వేయచ్చు. ఇవన్నీ వేసి పోపు వేసిన తర్వాత ఈ అవిసాకును ఒక లైట్గా 2 విజిల్ వచ్చేటట్టు ఉడకబెట్టుకొని దాన్ని వడేసిన తర్వాత దాన్ని వేసేసి బాగా ఫ్రై చేసి ఈ దంచి పెట్టుకున్న శనగగింజలు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, ఉప్పు, ఒక లైట్గా ఒక పిచ్చ చింతపండు వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు. అది వేసేసి అన్నీ ఫ్రై చేసి కొద్దిగా బెల్లం వేస్తే, ఎందుకంటే అది చేదు వస్తుంది కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి దాన్ని పొడిలో పొడి కొట్టేసేయండి. తర్వాత ఇవంతా బాగా మగ్గినాక నూనె వేసి కాసేపు వాడ్చండి. ఉడకబెట్టినా కూడా నూనె కొంచెం దండిగా వేసి బాగా వాడిస్తే చాలా టేస్ట్గా వస్తుంది. తర్వాత లాస్ట్లో ఈ పొడి వేసి పసుపు వేసి పొడి వేసి దించి పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. నుసి పురుగులకు ఇది చాలా మంచిది, షుగర్ పేషెంట్లకు మంచిది, కిడ్నీలో రాళ్ళు ఉంటే కూడా ఇది కరుగుతుంది. నెలకు ఒక్కసారి కూడా ఈ అవిసాకు దొరుకుతుంది మార్కెట్లో, తిరుపతి మార్కెట్లో అక్కడంతా దొరుకుతుంది, టౌన్లలో. అవి తెచ్చుకొనేసి దాన్ని కనుక చేసుకుంటే, అవిసి పూలతో కూడా మా అమ్మ కూర చేస్తానండి. దీంతో కూడా కూర చేస్తా అన్నారు మేము చిన్నప్పుడు. కాబట్టి తప్పకుండా మీరు చేసి చూసుకొని తెలుస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరంట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను అవిసాకుతో ఫ్రై చేస్తున్నాను. చిర్రాకులాగా ఇది కూడా అవిసాకుతో తాలింపు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగగింజలు, ఉప్పు, కొద్దిగా చింతపండు, శనగగింజలు పొడి కొట్టి పెట్టేసేది. ఈ అవిసాకును ముందైనా తరుక్కోవచ్చు ఒలుచుకొని, లేదంటే ఉప్పు పసుపు వేసి ఒక బాయిల్ 2 విజిల్ వచ్చేటట్టుగా బాయిల్ చేసేసి తర్వాత ఈ విధంగా తరుక్కొని దీనికి ఫ్రై చేసుకొని బాగా నూనె వేసేసి బాగా ఫ్రై చేసి దాంట్లో శనగగింజలు పొడి చల్లితే అవిసాకు చాలా మంచిది. కిడ్నీలో రాళ్ళు అవినా కూడా కరిగిపోతాయి. ఈ ఆకుతో రోజు కొంచెం 10 ఆకులు వేసి కషాయం తాగినా కూడా కిడ్నీలో స్టోన్స్ కానీ, నుసి పురుగులు కానీ అన్నీ తగ్గిపోతాయి. నులి పురుగులు పిల్లలకు ఉంటే అది ఇస్తే చాలా తగ్గిపోతుంది. నెలకు ఒకసారైనా ఈ అవిసాకు తాలింపు చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ను క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శనగగింజలు, ఉప్పు, కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలు, ధనియాల గింజ వేయించేసి ఇవి ఉత్తమైన పప్పు పొడి కొట్టచ్చు. గింజలు, కారమైనా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా వేయించి పొడి కొడితే చక్కగా ఇట్లా కొట్టినామంటే పొడిగా భలే బాగుంటుంది శనగగింజల పొడి. ఈ పొడిని మనకు కావలసినంత కారము, ఉప్పు, కొద్దిగా చింతపండు ఎక్కువ వేయద్దు. ఈ విధంగా పొడి కొట్టి ఈ అవిసాకును బాగా ఉడకబెట్టేసి 2 విజిల్ వచ్చిన తర్వాత వడేసి తర్వాత ఆవాలు, పోపు సామాన్ వేసేసి బాగా ఈ విధంగా వేసేసి కొంతసేపు మూత పెట్టేసి కొంతసేపు మూత పెడితే వాడికంతా నూనెలో మగ్గుతుంది, ఉడుకుతుంది. మళ్ళీ కావాలంటే కొంచెం మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఈ పొడి చల్లి దించితే కనుక అవిసాకు కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తెల్లగడ్డలు గడ్డ ఒలిచి పెట్టుకొని ఇట్లా చక్కగా దంచుకొని దానికి కొంచెం ఆయిల్ వేసి దీంట్లో అంటే పొడిలోనే దంచుకోవచ్చు. శనగగింజలు పొడి కొట్టేటప్పుడే తెల్లగడ్డ వేసుకోవచ్చు. మా అత్తగారు తెల్లగడ్డ తినదు కాబట్టి నేను కూర చేసేసి కొంచెం కూర తీసి పెట్టేసి తర్వాత కూర అంతా అయిపోయిన తర్వాత గింజల్లో పొడి తెల్లగడ్డ లేకుండా ఈ విధంగా తెల్లగడ్డలు వాష్ చేసి కూరలో కలిపేస్తాను. మీరు పొడిలోనే వేసుకొని చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా 2-3 గడ్డలు వేసుకొని బాగా తెల్లగడ్డ తినే వాళ్ళకు టేస్ట్గా ఉంటుంది. మంచిది, ఆరోగ్యానికి తెల్లగడ్డ మంచిది, అన్నిటికీ చాలా మంచిది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ను క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. కూర ఈ విధంగా మా అత్తగారికి తీసి పెట్టేసి మళ్ళీ బాగా 2 పాయలు బాగా ఒలిచి చక్కగా దంచి ఈ కూరలో వేసి కలియబెట్టినాను. మీరు శనగగింజలు వేసేటప్పుడు మిరపకాయలు, శనగగింజలు, ఉప్పు
ఈ తెల్లగడ్డ వేసి కొట్టి బాగా చక్కగా కొట్టి వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్లును క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.